ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. మేము ఈ రోజు అయితే తడటుకులు అయితే తాలింపు వేసుకుని అయితే తింటున్నాం మార్నింగ్ టిఫిన్. సో ఈ రోజు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉన్నాయి అటుకులానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే మేము షాపింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాం, సండే కదా. సో అవసరమే ఆషాఢ ఆఫర్స్ అని చెప్పని అయితే మా దగ్గర మంగళ షాపింగ్ మాల్ లో పెట్టారు. మొన్ననే రాశి ఇక్కడ అయితే ఓపెన్ చేసింది. సో హాయ్ గైస్, మేము ఫైనల్గా ఆర్సీపురం అయితే రీచ్ అయినాము మాంగళ్య షాపింగ్ మాల్కి. ఇది మెయిన్ రోడ్కి అయితే పక్కనే ఉంటుంది. సో మా ఆయన చెప్తున్నారు మేము ఇక్కడికి వచ్చామని చెప్పి, ఇదే మాంగళ్య షాపింగ్ మాల్ అని చెప్పి అయితే చూపిస్తున్నారు. సో మేము ఇంకా లోపలికి వెళ్దామని అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము, ఎందుకంటే కొత్తగా ఓపెన్ అయింది. అది మాకు నియర్ బైలోనే. ఓపెనింగ్ రోజే వద్దాం అనుకున్నాం కానీ మాకైతే కుదరలేదు. ఒక్కసారి లోపల ఈ పబ్లిక్ని అయితే చూడండి. అసలు ఫస్ట్ నేను చూడగానే అయితే స్టన్ అయిపోయినా, అండ్ మా హస్బెండ్ కూడా స్టన్ అయిపోయారు, ఏంది ఇంత పబ్లిక్ ఉన్నారని చెప్పి. ఎందుకంటే సండే కదా, సో మ్యాక్స్ అయితే అందరికీ హాలిడే ఉంటుందని చెప్పి అయితే అందరు వచ్చిర్రు. కేజీ సేల్ శారీస్. సో ఇక్కడ చాలా మంది అయితే పబ్లిక్ ఉన్నారు. మా ఆయనకి హెల్పింగ్ నేచర్ అయితే బాగుంది. షాపింగ్ మాల్ పనిచేస్తావా? సో మేము వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక డ్రెస్ మెటీరియల్స్ కొన్ని తీసుకుందామని చెప్పి, అలాగే ఒక మంచి శారీ తీసుకుందామని చెప్పి అయితే మేము షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. సో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. నాకైతే డ్రెస్ మెటీరియల్ చాలా నచ్చింది. నేనైతే ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను. నాకు ఇలాంటి మోడల్ లేదు, కలంకారీ మోడల్. సో నేను తీసుకుందామని చెప్పి అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి కాబట్టి పర్లేదు. సో మళ్ళీ అయితే అక్కడ పెట్టేశాను. సో మళ్ళీ తీసుకుందామని స్టార్టింగ్ ఫ్రమ్ 555 నుంచి అయితే ఉన్నాయి, 666, 777 అలాగా ఉన్నాయి. సో మనకి డిజైన్ బట్టి అయితే రేట్లు అయితే పెట్టారు. సో ఇందులో కూడా చాలా మంది ఉన్నారు. అసలు కాలు పెట్టడానికి కూడా చోట్లేదు. ఒకసారి అయితే చూడండి ఎంతమంది ఉన్నారు. సో సెకండ్ ఫ్లోర్లో కూడా డ్రెస్ మెటీరియల్లో కూడా ఇంతమంది ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సెకండ్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి అయితే నేను ఇది తీసుకుందామని అనుకున్నాను. సో నాకు ఒక 2-3 నచ్చాయి, తీసి సైడ్కి పెట్టేసుకున్నాను. సో అందులో ఇంకా లాస్ట్లో ఎన్ని తీయాల్సి వస్తుందో, ఎన్ని పక్కన పెట్టాల్సి వస్తుందో అది మాత్రం తెలియదు. సో ఫైనల్గానైతే నా చేతిలో ప్రజెంట్ ఒక 3-4 డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నవి. సో అది ఒకటి గ్రీన్ కలర్ అండ్ కింది వచ్చేసి బ్రైట్ లావెండర్ కలర్. సో ఇవి బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఫైనల్లో నేను ఏం తీసుకుంటానో కూడా నాకు తెలియదు. నేనైతే ఒకసారి నార్మల్గా అయితే ఓపెన్ చేశాను, పర్లేదు బాగానే ఉంది, రీజనబుల్ ప్రైజే అనిపించింది. కాకపోతే ఏంటంటే కొంచెం అయితే పక్కకు పెట్టేసుకుందాం, ఎందుకంటే డెసిషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. మళ్ళీ ఇంకొకటి నచ్చింది అనుకో, దీన్ని పక్కన పెట్టేసి ఇంకోటి తీసుకుంటాం కాబట్టి. సో మా ఆయన అయితే నాకు డ్రెస్ సెలెక్షన్ అయితే చేస్తున్నారు. సో ఒక 2-3 చూశారు, కాకపోతే నచ్చలేదు. సో పక్కన పెట్టేశారు. అండ్ ఇదొక కలర్ చూపిస్తున్నారు, ఇది బాగుంది తీసుకో అని చెప్పి. సో నాకు అది నచ్చలేదు, నేను వేరే తీసుకుంటానని చెప్పని నేనైతే అన్నాను. సో చాలా రకాలు ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి, డైలీ వేర్ ఉన్నాయి, చాలా రకాల డ్రెస్ మెటీరియల్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి. సో రీజనబుల్ ప్రైస్ అని నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ రేట్లు పెట్టుకొని తీసుకోలేం కదా. సో 500 నుంచి మినిమం స్టార్ట్ అవుతున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అన్నీ కాటన్వే అంటే కాటన్వే కాదు, నార్మల్గా వేరే కూడా ఉన్నవి. ఆయన ఏమనుకుంటున్నారంటే ఇవి నాకేనే అనుకుంటున్నారు, ఎందుకంటే ఇంతమంది జనాల్లో నేను ఒక్కనే తీస్తున్నానని చెప్పి. సో మా ఆయన ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు, అదేందో ఒకసారి విందాం. సో లేడీస్తో అయితే షాపింగ్కి అయితే అస్సలు రావద్దనంట, చాలా విసిగిస్తారని చెప్పనైతే చెప్తా ఉన్నాడు. సో లేడీస్తో షాపింగ్కి వస్తే మాత్రం ఇలానే ఉంటుందని చెప్పైతే అన్నాడు. సో పర్లేదులే, అవన్నీ మనం పట్టించుకోము, ఎందుకంటే మనకు కావాల్సింది మనం తీసుకోవాలి అంతే, వాళ్ళు ఎన్నన్నా మనం పట్టించుకోవద్దు. సో మనకైతే ఈ ఆంటీ అయితే మాకు చాలా కోఆపరేట్ చేసింది. మాకు ఏది కావాలన్నా కూడా తీసి చూపించడంలో చాలా కోఆపరేట్ చేసింది. నేను ఒక 5-6 ఐటమ్స్ మార్చుకుంటూ ఉన్నాను డ్రెస్ మెటీరియల్స్. తను ఓపికతో చాలా మంచిగా ఇచ్చింది. ఈ కలర్ బాగుంది అని చెప్పి అయితే తను తీసిస్తుంది, ఒకసారి చూడండి బాగుంటుంది అని చెప్పి. సో నాకు ఆ కలర్ ఉంది వద్దని చెప్పి అయితే నేను చెప్పాను. సో తను వేరే చూస్తూ ఉన్నది, ఇంకా ఇంకోటైతే తీసి ఇచ్చేసింది. మా ఆయనకి చూస్తున్నాడు కలర్ బాగుంటుందా ఉండదా అని చెప్పి. సో ఈ కలర్ కూడా ఉందిలే అని చెప్పి అయితే సైడ్కి పెట్టేశాను. నాకు నచ్చింది అదొకటి తీసిమనంటే తీసిస్తుంది. సో తను మాత్రం చాలా కోఆపరేట్ చేసింది, చాలా పేషెంట్. నిజంగా మనం ఒక 5 to 10 minutes నిల్చుంటేనే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అంటాం, కానీ వాళ్ళు పాపం చాలా గ్రేట్, షాపింగ్ మాల్లో వర్క్ చేసేవాళ్ళు. సో తనైతే మేము వచ్చి దాదాపు 2 hours అవుతుంది, మాకు ఎలా అంటే అలా తీసిస్తూ ఉంది.
సో ఫైనల్గానైతే మేమైతే డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకోవడం అయిపోయింది. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి ఇక్కడ చూడండి, అదే బిల్లింగ్ కౌంటర్ పక్కన అయితే రండి రండి అని చెప్పనైతే 100 రూపీస్కి ఒక టాప్స్ అని చెప్పని ఇస్తున్నారు. ఇది షాపింగ్ మాల్లోనే, ఎక్కడ బయట కాదు. అదే మాంగళ్య షాపింగ్ మాల్లో ఓపెనింగ్ సందర్భంగా అలా చేస్తున్నారు. సో మా షాపింగ్ అయిపోయిందని చెప్పి అయితే మా వారు చెప్తున్నారు. సో నేను ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే ఇది నచ్చింది. నార్మల్గా ఉంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. సో కాస్ట్ అయితే ఒక 1000 రూపీస్ పడింది. ఇవి ఇక్కడ సారీస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఆర్సీపురంలో ఉన్నట్లయితే కంపల్సరీ మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే విజిట్ చేయండి. అలాగే పటాన్ చెరువు నియర్ బై అప్ టు లింగంపల్లి సర్కిల్ వరకు ఎవరై ఉన్నా కూడా ఇక్కడైతే విజిట్ చేయొచ్చు. ఎందుకంటే నియర్ బైయే కదా. ఒక్కసారి అయితే శారీస్ చూడండి, కుప్పలు కుప్పలు పడేశారు. ఒకసారి బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పి. నార్మల్గా సండే అంటే పబ్లిక్ ఉంటారని తెలుసు, మరీ ఇంతగా ఉంటారని తెలియదు. ఇందులో అయితే పిల్లోస్ ఆఫర్ పెట్టారు. 49 రూపీస్కే ఒక పిల్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేమైతే 4 పిల్లోస్ తీసుకున్నాం. మా ఆయననైతే 2 చేతులా పట్టుకొని చూపిస్తూ ఉన్నాడు. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా బిల్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాల్సిందే. సో డెకరేషన్ అయితే చాలా బాగుంది. వెనకాల ఆ ఫోటో సీతారామచంద్రులు ఎంత బాగున్నారో ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బిల్లింగ్ దగ్గర కూడా చాలా పేషెన్స్తో చేస్తున్నారు ఒక్కొక్కరు. సో మేము ఫైనల్గా అయితే షాపింగ్ చేసేసి అయితే బయటకు వచ్చేసాము. ఆ తర్వాతనైతే చెరుకు రసం తాగుదామని చెప్పి అయితే అనుకున్నాము. ఎందుకనంటే ఎండ కొడుతుంది బయట, అండ్ సాంగ్స్ కూడా మంచిగా పెడుతున్నారు. సో వినుకుంటూ తాగొచ్చు కదా అని చెప్పని మేము ఒక ప్లాన్ అయితే వేసుకున్నాము. ఒకసారి మేము చెరుకు జ్యూస్ అయితే తీసుకున్నాము. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.